యేసుక్రీస్తు నామంలో కూడుకున్న మీ అందరు కూడా వందనాలండి. ఈ యొక్క 2026 సంవత్సరంలో మొదటి ఆదివారం కాబట్టి, ఈ నెలలో మొదటి ఆదివారం కాబట్టి ఈరోజు బల్లారాధన కూడా మనము వాక్యాన్ని ధ్యానించుకొని బల్లారాధనలోకి వెళ్దామండి. అయితే దేవుడు ఈరోజు చెప్పాలనుకుంటున్న సందేశం ఏమిటంటే, నా కృప నిన్ను విడిచిపోదు, నా కృప నిన్ను ఎన్నటికి కూడా విడిచిపోదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో నీకు దేవుడికి మాత్రమే తెలుసు. మధ్యవర్తులకి ఎవరికి కూడా మన బాధ చెప్పినా 100% అర్థం అవ్వదు. మన గోడు ఎవరికి చెప్పినా ఎవరు కూడా తీర్చలేరు. కాబట్టి దేవుడికి మాత్రమే చెప్పుకుంటే ఆయనకే మహిమ వస్తుంది. మన ప్రతి సమస్యను కూడా దేవుడికి మాత్రమే తెలియచేస్తే ఆయనకే మహిమ కలుగుతుంది. దేవుడు కొన్ని సమస్యలు మనకు ఎందుకు తెస్తాడంటే ఆయనకు మహిమ రావటానికి తెచ్చుకుంటాడు. దేవుడికి గొప్ప అనుభూతి ఉంటుంది, గొప్ప అనుభవం ఉంటుంది. మనం ఆలోచించే ఆలోచనలు, ఆయన ఆలోచించే ఆలోచనలు ఎంతో తేడా ఉంటాయండి. భూమికి ఆకాశానికి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది. మనమేమో ఇప్పుడున్న శ్రమలను బట్టి ఎందుకు నాకు ఇన్ని శ్రమలు, ఎందుకు నాకు ఈ కష్టము, ఎందుకు నాకు ఈ నష్టమని మనం కుమిలిపోతూ దేవుడిలో ఉన్న సంతోషాన్ని మనము మర్చిపోతూ ఉంటాం. దేవుడేమో మనల్ని చూసి ఏమంటాడంటే నవ్వుకుంటాడంట. ఇదిగో ఈ బిడ్డలను అనేక అపాయాలలో కాపాడాను, అనేక నష్టాలలో కాపాడాను, అనేక శ్రమలలో కాపాడాను, ఇప్పుడు కాపాడలేనా అని దేవుడు మనల్ని చూసి నవ్వుకుంటాడు. అయితే మీతో నాతో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. అందుకనే ఈరోజు దేవుడు వాక్యం మొత్తం కూడా ధైర్యము కొరకే. ఈరోజు దేవుడు వాక్యం ఎందుకంటే ధైర్యము కొరకే. ఈ మొట్టమొదటి ఆదివారము ధైర్యము కొరకే దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, ఈ సంవత్సరం మొత్తంలో కూడా ప్రతి శోధనను కూడా మనం ధైర్యముతో ఎదుర్కొందుము గాక. ఆమేన్. మనకే దేవుడు జయమిచ్చును గాక. దేవుడు ఏమని సెలవిచ్చున్నాడు? నా పిల్లలకు జయమిచ్చువాడను నేనే, నా పిల్లలను సమకూర్చువాడను నేనే. మనకి ఏది కావాలో సమకూర్చేది దేవుడేనండి. మనకు బలం ఇచ్చేది కూడా దేవుడే. అందుకని చూడండి, దేవుడు కృప ఒక ప్రత్యేకమైనది. దేవుడి కృప మనకి కావాలంటే మనం కూడా ఆశపడాలి, భయము భక్తితో నడవాలి. చూడండి, ఎంతమందిలో ఉన్న దేవుని కృప పొందుకున్న వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటారు. చూడండి, దేవుడు వాక్యం ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనము నేను చదువుతాను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృపను పొందిన వాడాయను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవహు కుటుంబము ఆ యొక్క సమాజంలో ఒక ప్రత్యేకించబడిన కుటుంబం. ఆ సమాజం మొత్తము కూడా పాపముతో నిండిపోయి దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, దేవుడు లేడని దేవుడును దూషిస్తూ వారు చేసే పాపం ఆకాశానికి అంటుతున్నప్పుడు కూడా ఆ పాపము వీరికి అంటకుండా ఒక ప్రత్యేకంగా ఉన్నారు. కాబట్టి దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలును అన్నాడు. ఆనాడు పౌలుకి చెప్పాడు, నోవహుకు చెప్పాడు, అబ్రహాంకి చెప్పాడు, ఈరోజు మనకు కూడా చెప్తున్నాడు. అయితే మనం దేవుడి కృప పొందుకోవాలంటే శ్రమలలో కూడా ప్రత్యేకించబడాలి. ఆనాడు నోవహును అక్కడున్న ప్రజలందరూ కూడా ఎంతో శ్రమ పెట్టారండి. నువ్వు ఒక్కడవే భక్తుడువా, నువ్వు ఒక్కడవే యథార్థవంతుడువా, మాతో పాటు నువ్వు ఎందుకు పాపంలోకి రావట్లా, మాతో పాటు నువ్వెందుకు పాపంలో నువ్వు చెయ్యి వేయట్లా అని నోవహు కుటుంబాన్ని ప్రేరేపించారు. అయినప్పటికీ చెయ్యి వేశారా? వేయలా. దేవుడి కృపను మనం పొందుకోవాలంటే అర్హత కలిగి ఉండాలా. అదే ఏమిటంటే ఈ లోకంలో నుంచి మనం వేరు చేయబడాలి. ఈ లోకంలో నుంచి మనం వేరు చేయబడినప్పుడు మాత్రమే దేవుడి కృప మన ఎడల అధికముగా ఉంటుంది. ఈ లోకముతో పాటు మనం ఉంటే మటుకు దేవుడి కృప మనకు రాదు. దేవుని కృప ఎప్పుడు మనకి అవసరమై ఉంటుందంటే శ్రమలలో అపవాదికి చిక్కకుండా దేవుని కృప మనల్ని కాపాడుతుంది. సంతోషంగా ఉన్నప్పుడు దేవుడి కృప మనకి ఆశీర్వాదం తీసుకొస్తుంది, కష్టాలలో ఉన్నప్పుడు ఆశీర్వాదం తీసుకొస్తుంది. కానీ అపవాది చేసే కుయుక్తులకి, అపవాది అంట కుయుక్తి కలిగినది, అపవాది కుయుక్తి కలిగి అనేకమైన పాపము చేయటానికి మనుషులను ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈరోజు మా సొంత అన్నయ్యతో మాట్లాడితే
నిజంగా వాళ్ళకి దేవుడు తెలియదు, ప్రార్థన తెలియదు. వాళ్ళు ఇంకా ఆ ముందు రోజులు ఏం చేశారు, శివుడు మాల, ఆ మాలలు ఈ మాలలు ధరించి ఉన్నారు. నా ప్రాబ్లం గురించి మాట్లాడుతుంటే నేను చాలా కూల్గా ఉన్నా. వాళ్ళు మాట్లాడుతూ ఆ పదాలను వాడుతుంటే నాకు అసలు బాధ వేసింది. నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు అలా అయిపోతావు, ఇలా అయిపోతాయి. నాకు అసలుకి ఇంకా దేవుడు ఆత్మ ఒప్పుకోవాలా. అన్నా మీరు నాకు సహకరిస్తే సహకరించండి, లేకపోతే నన్ను ఇలా విడిచిపెట్టండి, నేను ఒక్కడైనా చూసుకుంటాను, నాకేం ఇబ్బంది లేదని ధైర్యంగా హృదయపూర్తిగా చెప్పాను. ఎందుకంటే అపవాది వారిలో ఉండి కూడా కుయుక్తి కలిగి నన్ను బాధ పెడతాను. అపవాది ఎవరిని వాడుకొని బాధ పెడుతుంది అంటే ప్రత్యేకంగా కుటుంబాలను వాడుకొని బాధ పెడుతుంది, కుటుంబాలలో ఉన్న జనాలను వాడుకొని బాధ పెడుతుంది. ఒక ప్రక్క నా భార్యను వాడుకొని ఒక స్థాయికి తీసుకెళ్ళింది అపవాది. కానీ దేవుడు నాకేమీ బాధ కలగలేకుండా సంతోషంగానే నడిపిస్తున్నాడు. అయితే అపవాది చూడండి ఎంత ఫోర్స్ వచ్చినా ఇతను ఏంది కదలట్లేదు, సంతోషంగానే ఉన్నాడని మా ఇంట్లో వాళ్ళని, మా సొంతాన్ని ప్రేరేపించి, మా సొంత భావను ప్రేరేపించి వీళ్ళ ద్వారా అపవాది నా మీద అటాక్ చేస్తూ ఉన్నది. అయితే దేవుడు నన్ను ప్రేరేపిస్తూనే ఉన్నాడు. ఏమీ కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. కథ మొత్తం కూడా ఆయన మార్చగలడు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదండి. దేవుడు అన్నీ చూస్తున్న దేవుడు, అన్ని ఎరిగిన దేవుడు. అయితే నన్ను చూస్తున్న దేవుడు మిమ్మల్ని చూడడా? మిమ్మల్ని కూడా చూస్తాడు. ఈ యొక్క సందేశము నాకు, ముఖ్యంగా మీకు, మనందరికీ కూడా దేవుని కృప శ్రమలలో అంట మనకి అధికంగా ఉంటుందండి. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నువ్వు కృంగిన వేళలో నేను నిన్ను లేవనెత్తేవాడిని. ఇందాక పాడిన పాటలో కూడా అదే కదా, కృంగిన వేళలో ఆయన మనల్ని నిలబెట్టేవాడు, ప్రతికూలమైన సమస్యలలో నిలబెట్టేవాడు. ప్రతికూలతలను అనుకూలంగా మార్చేది దేవుడు మాత్రమే. అయితే క్రైస్తవుడు ఎక్కడ పడిపోతున్నాడు అంటే, ప్రతికూలమైన సమస్యలలో ఇరుక్కునిపోయి బయటికి రాలేక దేవుడికి దూరం అయిపోయి పాపానికి దగ్గరైపోయి పాప జీతము మరణం వచ్చి నరకానికి వెళ్తున్నారు. అపవాదికున్న ఒక ప్రత్యేకమైన సాధనం ఏమిటంటే ఆ భక్తులకి శ్రమ కలుగు చేయటమే. అపవాది ఒక మనిషిని నరకానికి తీసుకువెళ్ళాలంటే దానికి ఉన్న ఒక గొప్ప ఆయుధం ఏమిటో తెలుసా? శ్రమ. అయితే దేవుడికి అంతకు మించిన ఆయుధం శ్రమ. ఈ శ్రమలలో దేవుడికి కనెక్ట్ అయిన వారికి మాత్రమే పరలోకం. నేను నా చేతిలో బైబిల్ ఉంచుకొని నేను సాక్ష్యం చెప్తున్నాను. వివాహమైన కొద్ది నెలల నుంచి నాకు ప్రాబ్లమ్స్ మొదలవుతూ వచ్చాయి. అయితే వివాహానికి ముందు నేను ఈ హైదరాబాదులో త్రాగుడికి కూడా అడిక్ట్ అయ్యాను. మరీ అంతగా బానిస అవ్వకపోయినా నా స్నేహితులతో మద్యాన్ని సేవిస్తూ పార్టీలని, షికార్లని తిరుగుతూ ఉన్నాను. ఎప్పుడైతే నాకు కుటుంబ సమస్యలు వచ్చాయో అది ఎక్కువ అవ్వాల, దేవుడితో కనెక్షన్ ఎక్కువైంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో మనుషులకి కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా? మందు కనెక్ట్ అవుతారు, వ్యభిచారానికి కనెక్ట్ అవుతారు, లేకపోతే దొంగతనాలు కనెక్ట్ అవుతారు. కానీ దేవుడు శ్రమల ద్వారా నన్ను ఆయన కనెక్ట్ చేసుకున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే నాకు ఆ శ్రమ వచ్చిందో నా త్రాగుడు మొత్తాన్ని మానివేశాను, మొత్తాన్ని విడిచిపెట్టా. ఆ మనసు దేవుడే కలుగు చేశాడు. ఆ మనసును దేవుడు కలుగు చేసి ఒంటరిగా దేవుడు వైపు తిరిగి చూస్తూ దేవుడు కొరకు నేను కనిపెడుతూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు నన్ను ఈ స్థాయికి నిలబెట్టుకొని సేవకు పిలిచాడు. దేవుడే సాక్ష్యం. దేవుడికి మహిమ కలుగును గాక. నాకు నచ్చినది ఏమిటంటే, నేను ఏ ఒక్కరిని కూడా తృణీకరించాలని నేను ఆశపడను. నాకు ఆ స్వభావం నచ్చదు. నన్ను ఎవరు తృణీకరించిన నేను తట్టుకోలేను. అందుకని ఎవరిది తప్పైనా ఎవరి తప్పైనా కాంప్రమైజేషన్ అనేది నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే నాకు ఆ యొక్క ఆలోచన దేవుడు నాకు చిన్నప్పటి నుంచి పెట్టి ఉన్నాడు. అది కూడా దేవుని కృపే. అందరికీ సమాధాన పడలేరు. ఆ మనసులో ద్వేషాలు, మనసులో కక్షలు పెట్టుకుని సంవత్సరాలు సాగిస్తారు. సమాధానాన్ని కలుగు చేసేది, సమాధాన పడే మనసు కలుగు చేసేది కూడా దేవుడే. అందుకు బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఏ ఒక్కరితో కూడా నేను విరోధంగా ఉండటం నా వల్ల కాదు. దేవుడే సాక్ష్యం. ఎందుకంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, అది దేవుడు బుద్ధి. దేవుడు తనను సిలువలో చంపివేసిన వారిని సహితం విరోధిగా ఉన్నాడా? తనను కొట్టిన వారిని దూషించాడా? తనను తిట్టిన వారిని దూషించాడా? ప్రేమించాడు. క్రీస్తు ప్రేమ మనలో ఆయన పుట్టించాడండి. ప్రతి మానవుడికి కూడా ఆ బీజంలోనే క్రీస్తు ప్రేమ ఉన్నది. మనల్ని పుట్టించినప్పటి నుంచి దేవుడి ప్రేమ ఉన్నది. కానీ ఈ లోకంలోకి వచ్చిన తర్వాత అపవాది అటాక్ చేస్తూ దేవుడి ప్రేమను మనలో నుంచి తీసివేస్తూ అపవాది హైలైట్ అవుతుంది. కానీ దేవుడి ప్రేమను మరలా మనం ఎప్పుడు గుర్తుపడతామంటే
శ్రమలలో దేవుడు ప్రేమ గుర్తుపట్టిన వాడికి ఖచ్చితంగా పరలోకం. ఈ అగ్ని వంటి శ్రమలు ఎందుకో తెలుసా? నిన్ను నన్ను సువర్ణంగా మార్చటానికే. అంటే సువర్ణంగా మార్చటం అంటే పరిశుద్ధంగా మార్చటానికే. నాకున్న కుటుంబ సమస్యల ద్వారా నాకు కలిగిన లాభం ఏమైనా ఉన్నదా అంటే పరలోకం. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ శ్రమల ద్వారా నాకు వచ్చింది పరలోకం. ఇదే శ్రమ నాకు రాకపోయి ఉంటే నేను ఈ పాటికి దేవుని సేవలో ఉండేవాడిని కాదు. ఏ మాత్రము కూడా అవకాశం లేదు. దేవుడు నీతో నాతో అందుకే చెప్తున్నాడు, ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఎందు నిమిత్తం నలిగిపోతున్నారో విరగగొట్టబడుతున్నారో అది పాజిటివ్ మైండ్లో ఆలోచించండి. పాజిటివ్ మైండ్లో ఆలోచించినప్పుడు అపవాది మీ జోలికి రాదండి. నెగిటివ్లో ఉన్నప్పుడు అపవాది మనలో వచ్చి కూర్చుంటుంది, మన ఒడిలో వచ్చి కూర్చుంటుంది. నెగిటివే దానికి బలం, పాజిటివే దేవుడికి బలం. నాకు దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు జయమిస్తాడని నీవు ఎప్పుడైతే నిలబడతావో దేవుడు అప్పుడే నీకు జయమిస్తాడు. నమ్మిన వాడికి సమస్తము సాధ్యము. 10 మంది రోగుల దగ్గరకు వచ్చి నేను నీకు బాగు చేస్తానని నువ్వు నమ్ముతున్నావా అని దేవుడు అడిగాడు. అడగకుండా చేయలా. దేవుడు మనలను కూడా చూస్తాడు. ఇతనికి నమ్మకం ఉన్నదా, ఇతనికి నా మీద ఆశ ఉన్నదా, విశ్వాసం ఉన్నదా, ఇతను నేను శ్రమలలో కాపాడాలంటే ఇతనిలో అర్హత ఏమిటని దేవుడు నీకు నాకు పరీక్ష పెడతాడండి. ఆ పరీక్షలో గెలిచినప్పుడే మనము దేవుడు రాజ్యాన్ని పొందుకోగలం. పరలోకంలో ఆయనను మనము చూడగలం. దేవుడు చూడండి, అందుకనే దావీదు మహారాజు ఏమన్నాడంటే, ప్రభువా నీ కృప నా కన్నులు ఎదుట ఉన్నదని. కీర్తన గ్రంథము 26వ కీర్తన 3వ వచనం ఒకరు చదవండి. కీర్తన గ్రంథము 26వ కీర్తన 3వ వచనం నేను చదువుతాను. నీ కృప నా కన్నులు ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. అది దేవుడు కృప మన ఎదుట ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరము లేదు. ఆ కృప మనల్ని ఏం చేస్తుందంటే సత్యంలో నడిపిస్తుంది. ఈ శ్రమలలో ప్రతి మనిషి చేసేది ఏమిటో తెలుసా? పాపంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ శ్రమను తప్పించుకోవాలంటే ఏదేదో లేనిపోని మొత్తం క్రియేట్ చేస్తూ ఉంటారు. ఈ శ్రమలను తప్పించుకోవాలంటే ఏదేదో లేనివి ఉన్నవి ఉన్నట్టుగా లేనట్టుగా మొత్తం క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇదిగోండి, నేను దేవుని సేవ చేస్తా ఉన్నానంటే అది వాళ్ళకి శ్రమ అనిపించింది. ఈ శ్రమను తప్పించాలంటే ఏం రాశారు? నోటీసుల్లో ఏదేదో రాశారు. అసలు నాకు అది చూస్తుంటే నవ్వు, బాధ, ఏడుపు అన్నీ వస్తాయి. ఈ శ్రమలు తప్పించుకోవడానికి పాపం చేయడానికి అవకాశం ఉన్నదండి. కానీ క్రైస్తవుడు అలా చెయ్యడు. నిజమైన క్రైస్తవుడు శ్రమలలో కూడా దేవుడు కృపను పొందుకొని యథార్థంగా వెళ్తాడు. నేను రేపు కోర్టుకి వెళ్ళి కూడా అదే చెప్తా. నా నుంచి వాళ్ళకి డైవర్స్ ఎందుకు కావాలో యథార్థంగా రాసి తీసుకోమనండి. లేనిపోని రాసి వాళ్ళు నరకానికి వెళ్తారు. ఎందుకు? ఇప్పటికీ కూడా శిక్ష తప్పదు. వ్యభిచారం చేయకుండా ఏ వ్యక్తికి కూడా డైవర్స్ ఇచ్చారంటే తప్పు, వ్యభిచారం చేసినట్టే. వ్యభిచారం చేయకుండా ఏ వ్యక్తికైనా నేనైనా ఇంకొకళ్ళైనా డైవర్స్ ఇస్తే అది వ్యభిచారం చేసినట్టే అని బైబుల్ చెప్తున్నది. వ్యభిచారులకి పరలోకంలో స్థానం లేదు. ఇక్కడ యవనస్తులు కూడా ఉన్నారు కాబట్టి దేవుడు వాక్యం అదే చెప్తున్నది. ఒక స్త్రీని కానీ ఒక పురుషుడిని కానీ మనము విడిపించుకోవాలంటే వారు వ్యభిచార క్రియలు చేస్తేనే తప్ప మనకు విడిపించుకోవటానికి అవకాశం ఉన్నది, లేకపోతే విడిపించుకోవటానికి అవకాశం లేదు. అలా విడిపించుకున్నామంటే మనం వ్యభిచారం చేసినట్లు లెక్క. ఆ వ్యభిచారులకు పరలోకం ఉన్నదా? లేదు. అందుకని చెప్తున్నా, పరలోకాన్ని కోల్పోవటానికి అపవాది అన్ని ప్లానింగ్స్. వారు అదే కనుక దేవుని సన్నిధిని ఆశ్రయిస్తూ, దేవుని బిడ్డలను ఆశ్రయిస్తూ, ఇదిగో ఈ శ్రమ ఉన్నది నేనేం చేయాలని దేవుణ్ణి కనుక ఆశ్రయించి ఉంటే వాళ్ళు నా మీద కోర్టులో కేసు వేసేవాళ్ళే కాదు. నేను కూడా 5 సంవత్సరాలు అందుకని ఉన్నా. చాలామంది అన్నారు ఆర్సీఆర్ అంటే ఇది రావట్లేదని ఆ మీద కేసు వేయండి అది అన్నారు. నేనేం వేయలేదు. ఎందుకంటే మనుషులను సంప్రదించాను, దేవుని సంప్రదించాను, దేవుడు చేస్తాడు. ఇప్పుడు వాళ్ళే మనల్ని ఎంటర్ చేశారు కాబట్టి మనం వెళ్ళక తప్పట్లేదు. అందుకనే కోర్టుకి వెళ్ళటం క్రైస్తవుడికి నామోషం కాదండి, తప్పు కాదు కూడా. ఎందుకంటే కోర్టులో అక్కడ ఉన్న నియమాలు ఏంటో తెలుసా? ధర్మశాస్త్రంలో ఉన్న నియమాలు. కోర్టులో ఉన్న లాస్ అన్ని కూడా బైబిల్లో ఉన్న ధర్మశాస్త్రానికి సంబంధించిన లాసే. చాలా మంది క్రైస్తవులు ఏమంటున్నారంటే, నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు కోర్టుకి వెళ్ళకూడదు, నువ్వు దేవుని బిడ్డవి, పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు అంటారు. ఏమీ కాదు, వెళితే తప్పు ఏమీ కాదు. మనం యథార్థంగా ఉండాలంతే.
అందుకని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు కృపని నువ్వు చూసే వ్యక్తిగా ఉన్నావా? దావీదుకున్న శ్రమలలో ఏం చూశాడు? దేవుడు ఆయన కృపని నా కళ్ళు ఎదుట పెట్టాడండి. నేను చేసిన తప్పుని ప్రభు దగ్గర ఒప్పుకున్నాను, పశ్చాత్తాపడ్డాను, అప్పుడు నా కళ్ళు తెరవబడ్డాయి, ఆయన కృప నాకు కనిపించింది. ఆయన కృపే నన్ను బ్రతికిస్తూ ఉన్నది. ఆయన కృప మాత్రమే నన్ను బ్రతికిస్తూ ఉన్నది. ఆయన కృప మాత్రమే మనల్ని కృపా సత్యములోకి నడిపించగలదు. కృపాసత్య సంపూర్ణుడా అని ఆయన పేరు. అందుకనే ఈ కృపలో మనం ఉన్నప్పుడు ఎక్కడ నడవాలంటే సత్యంలో నడవాలి. దేవుడు కృపను అనుభవిస్తూ పాపంలో నడిచామనుకోండి, దేవుడు యాక్సెప్ట్ చేయడం మనల్ని, మనకి పరలోకం ఇవ్వదు. ఆయన రాజ్యములో ఎవరికి స్థానం అంటే యథార్థవంతులకి, నీతిమంతులకి మాత్రమే, పరిశుద్ధులకు మాత్రమే స్థానం. అందుకనే దేవుడు నీతో నాతో చెప్తున్నాడు, అగ్ని వంటి శ్రమలు నీకు వస్తాయి, కానీ నువ్వు దారి తప్పకు. అగ్ని వంటి శ్రమలు నీకు వస్తాయి, ఖచ్చితంగా జీవితం చివరిలోపు ఎన్నో శ్రమలు వస్తాయి, కానీ మనం దారి తప్పిపోయామనుకో పరలోకాన్ని కోల్పోతాం. అపవాదికి ఉన్న కుయుక్తి ఏమిటంటే నీ కుటుంబంలో సమస్యలు తెస్తుంది, నీ సమాజంలో సమస్యలు తెస్తుంది. ఎక్కడ మనము సత్యాన్ని విడిచిపెట్టాలని దాని ప్రయత్నం. అపవాది ఎన్ని విధాలుగా మనల్ని ప్రయత్నిస్తుందో తెలుసా? వైఫై ఉందనుకోండి, వైఫై ఎంతగా స్ప్రెడ్ అవుతుంది? నలుమూలలకు వైఫై స్ప్రెడ్ అవుతుందా, లేకపోతే ఒక యాంగిల్కి వెళ్తుందా? నలుమూలకి వెళ్తుంది. అపవాది కూడా అన్ని యాంగిల్స్ నుంచి అటాక్ చేస్తుంది. కానీ అపవాదికి మించిన బలవంతుడు ఎవరు? నజరేయుడైన యేసుక్రీస్తు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. అందుకని ఆ మాటలు మటుకు మర్చిపోకండి. మనము కృంగిపోకుండా ఉండాలంటే కొన్ని వాక్యాలు మనకి కంఠస్థం అవ్వాలండి. కొన్ని వాక్యాలు మనకి హృదయంలో స్థిరంగా ఉండాలి. బైబిల్ మొత్తం గుర్తుండటం అంటే మనకి కష్టం, కానీ కొన్ని వాక్యాలు మన హృదయంలో స్థిరంగా ఉన్నప్పుడు వివేకం కలిగి మనము ఆలోచిస్తాం, తొందరపడం. దేవుడు నీతో నాతో కూడా అదే చెప్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 54:10, పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, నా కృప నిన్ను విడిచిపోదు, భయపడకు అని దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడు. అది చూడండి, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్న దానా, నేను నీ లాంఛనములతో నీ కట్టడము కట్టుదును. చాలు. ఇంకా చూడండి, దేవుడు ఎంతో గొప్ప మాటలు మనకి ఆదరణ కలిగించే మాటలండి. మనం ఎలా ఉన్నామంట చూడండి, మనం ఎలా ఉన్నామంటే ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడుచున్నాం, అటు ఇటు కొట్టబడుతూ ఉన్నాం, వాళ్ళు పెట్టే శ్రమల ద్వారా అల్లాడిపోతూ ఉన్నాం, ఆదరణ లేకుండా. కానీ దేవుడు నీతో ఈరోజు సెలవిస్తున్నాడు, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడుతున్న వారులారా, నా కృప నిన్ను విడిచిపోదు. ఇదిగో దేవుడు రెండో రాకడ కంట పర్వతాలు తత్తరిల్లుతాయి, మెట్టలు తత్తరిల్లిపోతాయి, పర్వతాలు ఉండవు, ఆకాశం ఉండదు, భూమి ఉండదు, కానీ ఆయన కృప మటుకు మనలను విడిచిపోదు. ఆయన కృప మనలను విడిచిపోదు అనే మాట మనకి జీవితాంతం గుర్తుండాలి. అపోస్తలుడైన పౌలు కూడా తనకున్న ఆ యొక్క వ్యాధిని బట్టి దేవుని దగ్గర ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నా కృప నిన్ను విడిచిపోదు, నా కృప నీకు చాలును, బలహీన సమయంలో నేను నిన్ను బలపరుస్తాను. అప్పుడు పౌలు ఏమన్నాడు తెలుసా? నన్ను బలపరచువాని అంది నేను సమస్తము చేయగలను. అంటే దేవుడితో ఆ రిలేషన్లో ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? వాక్యం గుర్తొస్తుందండి. అపోస్తలుడైన పౌలు దేవుడితో రిలేషన్లో ఉన్నాడు కాబట్టి, సరే ఆయన నాకు ఈ వ్యాధి ఇలానే ఉంటుంది నా జీవితాంతం, కానీ ఒక మాట అన్నాడు కదా, నా కృప నిన్ను విడిచిపోదని, అయితే నాకు బలం కలుగు చేస్తున్నాడు కదా ఆయనే, నేను ఏదైనా చేయగలను. అందుకనే మనము దేవుడిలో ఉంటే మన ద్వారా ఏదైనా చేయగలడు దేవుడు. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టడండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఎటువంటి సమస్యల్లో నువ్వు అల్లాడిపోతున్నావేమో, దేవుడి దగ్గర యథార్థంగా మనం తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు దగ్గర క్షమాపణ అడిగితే ఆయన క్షమించుతాడు. ఆ శ్రమల ద్వారా మనకి జయము ఇస్తాడు.
ఎప్పుడు చెప్తూ ఉంటాను, శ్రమలు 2 రకాలుగా వస్తాయి. ఒకటి దేవుడు పరీక్ష చేయటానికి, 2 మనం చేసిన పాపం ద్వారా మనకి శ్రమ. దేవుడు పరీక్ష చేయటానికి శ్రమ వస్తుంది, మనం చేసిన పాపము బుద్ధిహీనత ద్వారా కూడా శ్రమ వస్తుంది. ఎందువల్ల నాకు ఈ శ్రమ వచ్చింది అనేది నీ హృదయానికే తెలుసు, ఇంకెవరికి తెలియదు. ఈ శ్రమను నేను ఈరోజు అనుభవిస్తున్నానంటే నా బుద్ధిహీనత ద్వారా నేను అనుభవిస్తున్నానా, లేకపోతే దేవుడు పరీక్షలో నేను అనుభవిస్తున్నానా? నీకు నాకు అంటే నీ హృదయానికి దేవుడికి మాత్రమే తెలుసు. అయితే దేవుడి దగ్గర మనం యథార్థంగా, ప్రభువా ఇదిగో ఈరోజు నేను ఈ బాధ అనుభవిస్తున్నానంటే నా బుద్ధిహీనత కూడా ఉన్నది, నా పాపము కూడా ఉన్నది, తెలివిలేనితనము, తెలివిలేని ఆలోచనలతో కూడా నేను ఈ పనులు చేసుకున్నానని ప్రభువు దగ్గర యథార్థంగా ఒప్పుకుంటే ఆయన మన పక్షాన యుద్ధం చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి ఎవరు ఇష్టమో తెలుసా? యథార్థంగా ఒప్పుకున్న వాళ్ళే ఇష్టం. యథార్థంగా ఒప్పుకొని, అయా నన్ను క్షమించిన ఆయన, ఈ శ్రమలో నా వల్ల కావట్లేదని ఎవరైతే యథార్థంగా ఉంటారో వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడండి, ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. ఎందుకు? దేవుడికి కావాల్సింది ఏమిటంటే యథార్థత. యథార్థత కలిగిన వారు దేవుని సముఖంలో ఉంటారు, దేవుని ఆలోచనలో ఉంటారు. ఈ లోకంలో యథార్థవంతులకి స్థానం లేకపోవచ్చు, కానీ దేవుడిలో స్థానం ఉన్నది. ఈ లోకం నిన్ను చూసి నవ్వచ్చు, ఈ లోకం నీ మీద ఏదేదో కుట్రలో పన్నొచ్చు, కానీ దేవుడిలో నీకు ఉన్నతమైన స్థానం ఉన్నదని మీరు మరిచిపోకండి. చూడండి, దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టాలంటే ఇక్కడ మనల్ని నలగగొడతాడు. దేవుడి వాక్యం కూడా అదే ఉన్నది కదా, వేసిన విత్తనం భూమిలో చావకపోతే మొలక ఆ మొక్క రాదు. మనము కూడా ఇన్ని సమస్యల్లో, ఇన్ని కష్టాలలో, నష్టాలలో మనలో ఉన్న అహము కావచ్చు, మనలో ఉన్న గర్వం కావచ్చు, మనలో దేవుడికి నచ్చని కావచ్చు, అంతా కూడా చచ్చిపోవాలి. అంటే మాలో ఏదైనా, మనమంతా మనుషులమే కాబట్టి ఈ శ్రమల ద్వారా కలిగే లాభం ఏంటో తెలుసా? మనలో గర్వం పోతుంది, మనలో తగ్గింపు వస్తుంది. ఇంకా మనుషుల దగ్గరికి వెళ్తాం, వాళ్ళు కూడా చేయరంటారు, మనం దేవుడి దగ్గరకు వస్తాం. అందుకనే కదా దేవుడు ఏమన్నాడు? మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. దేవుడిని మీరు ఆశ్రయించండి, మీకున్న సమస్యల్లో ఆయన మీకు తోడుంటాడు. అందుకనే ఏది తొలగిపోయినను, పర్వతంలో తొలగిపోతాయి, మెట్లు తొలగిపోతాయి, మనుషులు తొలగిపోతారు. మనుషులు ఇదిగో నీతో 1 రోజు ఉంటారు, 2 రోజులు ఉంటారు, కానీ చివరి వరకు దేవుడే నీతో ఉండేది. మా రక్త సంబంధులు కూడా అదే చెప్తున్నారు, నీతో మేము ఎన్ని రోజులు తిరగలం? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, నువ్వే చూసుకోవాలని. ఆ విషయం నాకు తెలుసు, దేవుడికి తెలుసు. కానీ మధ్యలో ఎందుకు నేను చెప్పాల్సి వచ్చిందంటే, నాకు చెప్పకుండానే వీడికి ఇంత వచ్చిందా, వీడింత చేస్తున్నాడా అని అంటారు కదా. అందుకని ఒక మాట చెప్తే వాళ్ళు హైలీ రియాక్ట్ అవుతున్నారు. ఇంకా అది పోయి ఇప్పుడు ఇది ప్రాబ్లం వచ్చింది. నేను ఒకటే చెప్పా, దేవుడి మీద భారం. ఎందుకంటే అపవాది అనేక విధాలుగా మనల్ని సఫర్ చేయాలని చూస్తుంది, బాధ పెట్టాలని చూస్తుంది. అందుకనే దేవుడు వాక్యం తెలిసిన వాళ్ళు ఎలా ఉంటారంటే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంటారు. ఆ ధైర్యం ఏమవుతుంది తెలుసా? నీ ముఖములో నుంచి ఆ యొక్క వెలుగుని ప్రకాశింపచేస్తుంది. దేవుని నమ్మిన బిడ్డలంట ఆ ముఖం ఎప్పుడు కూడా సంతోషంగా వెలుగుతూ ఉండాలి. విచారంలో నేను కృంగిపోతూ సంతోషంలో ఎగిరితే అది భక్తి కాదు. శ్రమైన, కష్టమైన, నష్టమైన ఎప్పుడు కూడా మనం సంతోషంగా ఉందుము గాక. ఆమేన్. చూడండి, దేవుని వాక్యము యోహాను సువార్త 6:65. నేను త్వరగానే ముగిస్తాను. యోహాను సువార్త. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకంటే ఎవడను నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్తున్నాను. చాలు. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడను నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితినాను. నేను దేవుడి కృపను బట్టి ఈరోజు మనము రక్షణ కలిగి ఉన్నాం. తండ్రి కృపను బట్టి ఈరోజు యేసుక్రీస్తుని నమ్ముతున్నాం. తండ్రి కృపను బట్టి ఈరోజు మనకు రక్షణ ఉన్నది. అందుకని దేవుడి కృప మనతో అన్ని వేళలా ఉంటుందండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కృప మనతో అన్ని వేళలా ఉంటుంది. ఆ కృపని మనం ఎక్కడ కూడా నిర్లక్ష్యము చేయకూడదు. ఆ కృపను మనం నిర్లక్ష్యం చేసామనుకోండి, దేవుడు మనల్ని విడిచిపెడతాడు. అందుకని ప్రియమైన సహోదరి సహోదరులారు, మీ అందరితో నేను చెప్తున్న వాక్యము మీకు అందరికి కాన్సెప్ట్ అర్థమైనది కదా. కొద్ది నిమిషాల్లో నేను త్వరగా ఇది ముగించి ఒక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాను. కాన్సెప్ట్ అర్థమైనది కదా. కృప మనలను విడిచిపోదు. శ్రమలలో మనము నిలబడాలి. దేవుడు కృప మనం ఎడల అధికమవుతుంది.
ఈ శ్రమలో పడిపోయామనుకోండి, పాపంలోకి వెళ్ళిపోతారు. ఈ శ్రమలో నువ్వు దేవుడికి కనెక్ట్ అవ్వాలా, పాపానికి కనెక్ట్ అవ్వాలా అనేది నీలోనే డిసైడ్ అయి ఉంటుంది. ఈ శ్రమ వచ్చినప్పుడు చాలామంది త్రాగుడికి అడిక్ట్ అవుతారు. ఈ శ్రమ వచ్చినప్పుడు చాలామంది పాపానికి అడిక్ట్ అవుతారు. ఈ శ్రమ వచ్చినప్పుడు చాలామంది లోకానికి అడిక్ట్ అవుతారు. ఈ శ్రమ వచ్చినప్పుడు చాలామంది దేవుడు లేడని అంటారు. కానీ దేవుడు మహాకృపను బట్టి శ్రమలలో దేవుని ఆశ్రయించే వారు మాత్రమే ధన్యులు. నీవు శ్రమలలో దేవుని ఆశ్రయించు, ఖచ్చితంగా నిన్ను ఒక ధన్యుడిగా తయారు చేయకపోతే నన్ను అడగండి. ఎందుకంటే శ్రమలలో నుంచి దేవుడు మనల్ని ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్ళగలడు. మనం ఈరోజు గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే మటుకు మన శ్రమ అనుభవించాల్సిందే. శ్రమ పడుట నాకు మేలాయను అని అపోస్తులుడైన పౌలు చెప్పాడు. మనం అసలు ఎలాంటి భక్తి చేయాలంటే అపోస్తులుడైన పౌలు లాంటి భక్తి చేయాలండి. యేసుక్రీస్తు లాంటి భక్తి మనం చేయాలి. యేసుక్రీస్తు సిలువలో నలగగొట్టబడ్డాడు. యేసుక్రీస్తు సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తు నా కొరకు నీ కొరకు అవమానాలు పడ్డాడు, నిందలు పడ్డాడు. అయినప్పటికీ సరే తండ్రి చిత్తాన్ని నెరవేర్చక మానలేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఎందుకు నీ కొరకు సిలువలో మరణించాడంటే నీ పాపాలను క్షమించటానికి, నీ తప్పులను క్షమించటానికి, నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఆయన సిలువలో మరణించాడు. ఆయన సిలువ మాత్రమే మనలను రక్షించగలదు. ఆయన మాత్రమే మనకు రక్షణ ఇవ్వగలడు. క్రీస్తు సిలువను మీరు ప్రతిరోజు ధ్యానించాలి. రాత్రి కూడా అదే చెప్పాను ప్రార్థనలో. శుద్ధీకరణ కూడిక ఉంటుందండి ప్రతి శనివారం అని కాదు, మొట్టమొదటి శనివారం శుద్ధీకరణ కూడిక ఉంటుంది. మీరు కూడా రావాల్సిన వాళ్ళు రావచ్చు. అది బలవంతం ఏం లేదు. ఎవరైతే బలలో చేయాలనుకుంటున్నారో వారు వచ్చి శుద్ధీకరించబడాలి. నేనైతే అందరిని రమ్మని చెప్తాను, మీకున్న అవకాశాన్ని బట్టి. బలలో వేసే వాళ్ళు బట్టి ఖచ్చితంగా రావాలని నేను పిలుపునిస్తున్నాను. ఎందుకంటే ముందు రోజు మనం శుద్ధీకరించబడినప్పుడు తర్వాత రోజు మనం బలలో చేయవేయచ్చు. అయితే నేను చెప్తున్నాను చివరిగా, దేవుడి కృప మీతో నాతో అన్ని వేళలో ఉండును గాక. దేవుడి కృపను మనం ఎక్కడ వ్యర్థపరచుకో ఉండుము గాక. దేవుడి కృపను మనం అనేకులకు పంచుదుము గాక. దేవుడి కృప మనకు ఊపిరి ఆగిపోయే వరకు ఉండును గాక. నీకున్న శ్రమల్లో పడక ఉందుగాక. కష్టములో, నష్టములో, దుఃఖములో నువ్వు నిలబడుదుముగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ఇంకో కొద్ది నిమిషాలు నేను బలలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న వాక్యం చెప్పి నేను ముగిస్తాను. 1 కొరింథీయులు అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. చూడండి, ఈరోజు బల్లారాధన కాబట్టి మనము కొన్ని వాక్యాలు మనం ధ్యానించుకోవాలి. చూడండి, 11వ అధ్యాయము 24వ వచనం. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్రను నా రక్తమూలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో నిధి త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. చూడండి, ఈరోజు బల్లారాధనలో మనం రొట్టెను తీసుకుంటాం. అది రొట్టె కాదు, ఆయన శరీరం. ఈరోజు బల్లారాధనలో ద్రాక్షరసం తీసుకుంటాం. అది ద్రాక్షరసం కాదు, ఆయన రక్తం. మనము ఆయన శరీరం అని, రక్తం అని ఆలోచించి తీసుకోవాలి. ఆయన శరీరం అని, ఆయన రక్తం అని మనం ఎరిగి తీసుకోవాలి, తెలుసుకొని తీసుకోవాలి. అయితే బాప్తిసం పొందకుండా ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం తీసుకోకూడదు. పాపంలోనే ఉంటూ, ఇంకా మనకిష్టమైనది తింటూ, మనకిష్టమైన దాంట్లో త్రాగుతూ, దేవుడికి ఇష్టం లేకుండా మనం బ్రతుకుతూ ఉంటే మటుకు బల్లలో చెయ్యి వేయొద్దు. మనకిష్టమైనది అంటే దేవుడికి వ్యతిరేకంగా మనం తింటూ, దేవుడికి వ్యతిరేకంగా త్రాగుతూ బల్లలో చెయ్యి వేస్తే శాపం వస్తుంది. అందుకని ప్రియమైన సహోదరులారా, దేవుడికి మీరు వ్యతిరేకంగా ఉన్నప్పుడు బల్లలో చెయ్యి వేయకండి. పరిశుద్ధ పరచబడిన తర్వాత మీరు బల్లలో చెయ్యి వేయాలి. బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కూడా బలలో చేయి వేయాలనే దేవుడి ఆశ. ఆ బలలో ఆ నిత్య జీవం పొందాలంటే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకోవాలి. మనం వారికే పరలోకం. మరి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకోవాలంటే మనకి క్వాలిఫికేషన్ ఏమై ఉండాలా? పరిశుద్ధంగా బ్రతకాలి. మనకిష్టమైన రీతిగా మనము బలలో చేయి వేసామనుకోండి, నష్టాన్ని అనుభవిస్తాం. అందుకనే చూడండి, ఆయన రాకడ వరకు కూడా మనం ఆయన మరణాన్ని
ప్రచురించబడాలి. బలలో చేయవేయటం ఎవరక కాదండి, ఆయన సువార్త కూడా చేయాలి. ఎందుకంటే ఆయనలో భాగస్థులం కదా మనం. ఆయన శరీరంలో చేయి వేస్తున్నాం, ఆయన రక్తంలో చేయి వేస్తున్నాం. ఆయన శరీరం ఆయన రక్తం ఏమని కోరుకుంటుంది? తండ్రి చిత్తాన్ని చేయాలి. తండ్రి చిత్తం ఏమిటి? ఈ భూలోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి రావాలని. మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నువ్వు సువార్త చేస్తే తెలుస్తుంది. దేవుడు రాజ్యాన్ని నువ్వు ప్రకటించాలి. నువ్వు బలలో చేయి వేస్తున్నావు కాబట్టి. బలలో చేయి వేసే ప్రతి ఒక్కరు కూడా దేవుని వారసులే. దేవుడు రాజ్యాన్ని వ్యాపింప చేయుదుముగాక. ఆమేన్. ఎందుకంటే దేవుడు తన పనిలో మనకి స్థానం ఇచ్చాడని. ఎంత గొప్ప భాగ్యం. ఒక సేవకుల ద్వారా చేస్తే ఇంత సంఘాలు ఏర్పడాల. విశ్వాసులను దేవుడు వాడుకొని వారి పని స్థలాలలో, వారి ఇళ్ల స్థలాలలో, వారి యొక్క బంధువులలో, రక్త సంబంధులలో దేవుడు వాక్యం చెప్పబట్టి విస్తరించిపోయినది. ఈరోజు క్రైస్తవం మీద ఎంత వ్యతిరేకత వస్తుందో అంత అనుకూలత పెరుగుతున్నది. దేవుడికి మహిమ కలుగును గాక. అసలు భారతదేశంలో ఇదిగో ఈ రాష్ట్రాలలో క్రైస్తవులు ఉన్నారా అన్న చోట గొప్ప గొప్ప ర్యాలీలు జరుగుతున్నాయి. రాజస్థాన్లో ఎంతో వేల మంది ర్యాలీ చేశారండి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు నిలబెడతాడు. దేవుడు చూసి నవ్వుతా ఉంటాడు. చేసుకొని ఏదేదో నా మీద దాడి చేస్తున్నారు, ఆయన మీద దాడి చేస్తే ఎవరైనా నిలబడగలరా? అందుకని ఆయన బిడ్డల మీద దాడి చేసినా ఎవరికి జయము లేదు. బలలో చేయాలి అన్న వాళ్ళు, బలలో చేయి వేయాలన్న వాళ్ళు మటుకు మోకరిల్లండి. పరిశుద్ధంగా మీరు మీ పాపాలను ఒప్పుకొని పరిశుద్ధపరచబడండి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. అందరూ కూడా బలలో చేయి వేయవలసిన వాళ్ళందరూ మోకరిల్లండి.